కడప జిల్లాలో పులి కలకలం సృష్టించింది. లింగాల మండలం రాజిరెడ్డిపల్లె సమీపంలోని పంట పొలాల్లో పులి సంచరిస్తోంది. పులి కదలికలను అటుగా వెళ్తున్న గొర్రెల కాపర్లు వీడియో తీశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రదేశాలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కడప జిల్లాలో పులి కలకలం సృష్టించింది. లింగాల మండలం రాజిరెడ్డిపల్లె సమీపంలోని పంట పొలాల్లో పులి సంచరిస్తోంది. పులి కదలికలను అటుగా వెళ్తున్న గొర్రెల కాపర్లు వీడియో తీశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రదేశాలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కడప జిల్లాలో పులి కలకలం సృష్టించింది. లింగాల మండలం రాజిరెడ్డిపల్లె సమీపంలోని పంట పొలాల్లో పులి సంచరిస్తోంది. పులి కదలికలను అటుగా వెళ్తున్న గొర్రెల కాపర్లు వీడియో తీశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రదేశాలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కడప జిల్లాలో పులి కలకలం సృష్టించింది. లింగాల మండలం రాజిరెడ్డిపల్లె సమీపంలోని పంట పొలాల్లో పులి సంచరిస్తోంది. పులి కదలికలను అటుగా వెళ్తున్న గొర్రెల కాపర్లు వీడియో తీశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రదేశాలు పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, చెప్పండి, పులి కదలికలు ఎప్పుడు గుర్తించారని చెప్తున్నారు? గతంలో కూడా గొర్రెల కాపర్లు పులిని చూడడం జరిగిందా? మరి అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి? మడుగు ఆ పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో నిన్న పులి తన పిల్లలతో సహా సంచరిస్తుందన్న సమాచారం కలకలం రేపింది. ప్రధానంగా ఆ ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపర్లు పులి తన పిల్లలతో తిరుగుతున్న వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా కొంత భయాందోళన నెలకొంది. రైతులు పరిసర గ్రామాల ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న సమాచారం తెలుసుకున్న ప్రజలందరూ కూడా భయాందోళన గురవుతున్నారు. పొలాల దగ్గరికి వెళ్లాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమాచారం తెలుసుకున్న తహసీల్దార్, లింగాల మండల తహసీల్దార్ ఈశ్వరయ్య ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరు కూడా ఒంటరిగా పొలాల వద్దకు వెళ్ళవద్దని చెప్పారు. దీంతో పాటు అక్కడ అంతా కూడా పులి ఏకైక సంచారం చేసింది అన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈశ్వరయ్య ఎంఆర్ఓతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో పులి అడుగుజాడలను పరిశీలించే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో పాటు ఎక్కడెక్కడ సంచరించింది, ముళ్ళ పొదల్లో నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్న గొర్రెల కాపర్లను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో పులులు వచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు కూడా పులులు సంచరించిన పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చే అవకాశం లేదని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇక్కడంతా కూడా ప్రధానంగా అరటి పంట సాగు చేస్తుంటారు. కొంత కొండలు ఉన్నా కూడా దట్టమైన అడవులు లేకపోవడంతో ఇక్కడ పులి సంచరించే అవకాశమే లేదని ఫారెస్ట్ అధికారులు చెప్తుండగా, ఏదైనా సరే నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి ఇటీవల అంటే గత కొన్ని సంవత్సరాలుగా గండికోట రిజర్వాయర్ కు అలాగే
వార్నపల్లి రిజర్వాయర్కు కెనాల్స్ తవ్విన పరిస్థితుల్లో ఆ కెనాల్ వెంటబడి పులులు వచ్చిండే అవకాశం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా పరిశీలన చేస్తున్నారు. ప్రధానంగా పులులు సంచరించిన ప్రాంతంలో ఆ ప్రాంతం నేలపైన పులి పాదాలకు సంబంధించిన గుర్తులు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి వారు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 15 నుంచి 20 మంది అటవీ శాఖ సిబ్బందితో పాటు తహసీల్దార్ ఆ ప్రాంతంలో ఉన్న విఆర్ఓలు ఇదంతా కూడా పులికి సంబంధించిన సమాచారం కోసం పూర్తిగా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ సంఘటన మాత్రం ఈ ప్రాంతంలో సంచలనం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎప్పుడూ లేని విధంగా. రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం మరోసారి కలకలం రేపింది. ఇటిక్యాల పహాడ్ గ్రామ దగ్గరలోని ప్లాంటేషన్లో పులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పులి సంచరించడంతో ఆసిఫాబాద్ జిల్లాలోనూ పులి సంచరించే అవకాశం ఉందని, పులి ఒక్క రోజులోనే 30 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేస్తోందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇటిక్యాల పహాడ్ గ్రామంలో 21 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారని, కాగజ్ నగర్ డివిజన్లో మొత్తం 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని జిల్లా అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 4 సభ్యులతో కూడిన అధికారులు 35 బృందాలుగా తిరుగుతున్నారని, పులిని గుర్తించిన వెంటనే అప్రమత్తం చేస్తారని వివరించారు. ప్రజలు అటవీ ప్రాంతం వైపు వెళ్లకూడదని, వెళ్లినా గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఇటుకల్ పహాడ్ వైపు మన ఒక 21 కెమెరా ఉన్నాయి. మొత్తం కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ లో 80 to 100 కెమెరాస్ ఆర్ దేర్ వేరే ఏరియాస్ లో. సో దయచేసి ఇప్పుడు కూడా మన టీమ్, నైట్ టీమ్స్, డే టీమ్స్ అక్కడ ఉన్నారు, ఫీల్డ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, అందరికీ అలర్ట్ చేస్తారు. బట్ మీ దయచేసి కొంచెం మనకి క్లారిటీ వస్తుంది ముందు, మీ దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే మన చెప్పిన అది ప్రకారంగా మీ కొంచెం ఫీల్డ్కి పోయి 8 to 10 మెంబర్స్ కలిపి పోవాలి. 2-3 మెంబర్స్కి సెంట్రీ లాగే పెట్టుకోవాలి. నిన్న మన విసెస్ అండ్ డ్రమ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము కొంచెం విలేజెస్కి, అక్కడక్కడ అది పులి తిరుగుతారు ఏరియాస్కి. సో మీరు కొంచెం దయచేసి ఇది ప్రోటోకాల్స్, SOPs ఫాలో చేయండి. మొత్తం ఎన్ని టీమ్స్ జరుగుతున్నాయి సార్? సో ఇప్పుడు మనం మొత్తం కాగజ్ నగర్ డివిజన్ కలిపి 4 మెంబర్స్ కలిపి 30 to 35 టీమ్స్ ఉన్నాయి. సో ఆ 30 to 35 టీమ్స్లో నైట్లో టీమ్స్ పెడతాము అండ్ మళ్ళీ డేలో కూడా టీం పెడతాము. సో నైట్ టీమ్స్ ముఖ్యంగా ఊరికి పోయి ఎవరెవరు బయటగా ఉన్నారో వాళ్ళకి చెప్తారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఎన్ని ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని ఫీల్డ్ మీద ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి అది చూస్తారు. డే టీమ్స్ ముఖ్యంగా ట్రాకింగ్ చేస్తారు, ఎక్కడెక్కడ ఫ్రెష్ పగ్ మార్క్ దొరికింది ఊరు నుంచి. బికాజ్ నిన్న మనకి చాలా కాల్స్ వచ్చింది, సార్ ఇక్కడ టైగర్ ఉన్నాయి, ఎక్కడ టైగర్ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది వెంటనే మన వాళ్ళు అక్కడ వెళ్తారు, మన స్టాఫ్ అక్కడ చెక్ చేస్తారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం మరోసారి కలకలం రేపింది. ఇటిక్యాల పహాడ్ గ్రామ దగ్గరలోని ప్లాంటేషన్లో పులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి. ఆసిఫాబాద్ జిల్లాను పెద్ద పులి టెన్షన్ వేయడం లేదు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పొచ్చు గ్రామస్తులని. ఇప్పటికే స్థానికంగా పత్తి చేల్లో పత్తి ఏరడానికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వ్యవసాయ పనులకు వెళ్ళిన కూలీలపై దాడి చేసి ఇప్పటికే మహిళ మృతి చెందిన పరిస్థితి, మరొక వ్యక్తి కూడా తీవ్రంగా గాయపరిచింది. ఈ నేపథ్యంలో అక్కడ అటవీ శాఖ అధికారులు గత 5 రోజులుగా అక్కడ పులి కోసం గాలింపు చేస్తున్నారు. ఇప్పటికే 100 కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక విధంగా పులి సంచారంపై ఒక ట్రాకింగ్ విధానం అయితే ఏర్పాటు చేసేందుకు చూస్తున్నారు. కానీ అక్కడ ఒకే పులి ఉందా లేదంటే 4 పులులు సంచరిస్తున్నాయి అనేటువంటి అనుమానాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఒకేసారి పశువులపై దాడి చేస్తున్నటువంటి సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. పులి పాదముద్రలు కూడా వివిధ ప్రాంతాల్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. అది అటవీ శాఖ అధికారులు ఇటు మహారాష్ట్రలోనూ జరిగినటువంటి ఘటనలు, ఇటీవల మహారాష్ట్రలోనూ ఇలాగే అక్కడ ఉన్నటువంటి మనుషులపై దాడి చేసిందో పులి, అదే విధంగా అదే సరిహద్దు ప్రాంతానికి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే
మనుషులపై దాడి చేసి చంపిన పరిస్థితి తెలంగాణలో కనిపించింది. ఈ 2 పులులు ఒకటేనా లేదు అంటే వేరు అనేటువంటి విచారణ కూడా చేస్తున్నారు. హైదరాబాద్ సిసిఎంబి కూడా ఇది ఫోరెన్సిక్ ముద్రలన్నీ కూడా వాటి పాదముద్రలు కావచ్చు, అక్కడ సేకరించినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా సిసిఎంబికి పంపించారు. సో డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత ఎన్ని పులులు తిరుగుతున్నాయి అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు పులి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో, పులి సెన్సారం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా వాసులు, ముఖ్యంగా సరిహద్దు గ్రామాలు, గిరిజన గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 144 సెక్షన్ ని అవలంబిస్తూ గుంపులుగా మాత్రమే పనులకు వెళ్ళని, గుంపులుగా రావాలనేటువంటి సూచనలు అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటి వరకు అటవీ. థ్యాంక్ యూ గోపాలకృష్ణ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అదానీ పవర్ ఒప్పందంపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. సెకీ ఒప్పందంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కేబినెట్ చర్చిస్తోంది. ఒప్పందాన్ని రద్దు చేసి పెనాల్టీ చెల్లించడమా లేదా ఒప్పందంలోని ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవడమా అనే అంశంపై చర్చిస్తున్నారు. అదానీ విద్యుత్ ఒప్పందం కారణంగా 1,750 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఈ ఒప్పందం రద్దు చేసుకుంటే 2,100 కోట్లు పెనాల్టీగా చెల్లించవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో అదానీ పవర్ ఒప్పందంపై నిర్ణయం తీసుకునేంత వరకు పవర్ సప్లై అగ్రిమెంట్ ను పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అదానీ పవర్ ఒప్పందంపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. రాజేష్, సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అదానీ పవర్ ఒప్పందంపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి. అదానీ కంపెనీకి సంబంధించి ఒప్పందంపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. ఇలా అదానీ పవర్ కేబినెట్ లో ఏపీ కేబినెట్ లో కీలక చర్చ కొనసాగుతుంది. అయితే సెకీ ఒప్పందంపై ఏ చర్యలు తీసుకోవాలనే అంశం మీద కూడా ఈ కేబినెట్ లో పూర్తి స్థాయిలో ఏదైతే కేబినెట్ సమావేశం పూర్తి స్థాయిలో చర్చ వస్తుంది. ఒప్పందాన్ని రద్దు చేసి పెనాల్టీ చెల్లించడం, ఒప్పందంలో ధరలు తగ్గింపు చేసి తగ్గించి డబ్బులు తగ్గించి ఓడించడం అనే అంశాల మీద చర్చ వస్తుంది. అయితే సెకీ ఒప్పందం కారణంగా యూనిట్ విద్యుత్ ధర 2 నుంచి 2.49 పైసలు, ₹2.49 కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే వీటన్నిటి మీద మొత్తం సెకీ ఒప్పందంలో ఉన్న సమస్యలన్నీ కూడా పేదవారికి భారంగా ఉంది. ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయడం, ఆదాని పవర్ రద్దు చేయడం, పెనాల్టీ కొనసాగించడం కేబినెట్ లో పూర్తి స్థాయిలో అంటే 2,100 కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా
ఈ విద్యుత్ ధరలు తగ్గించకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో సెకీ ఒప్పందానికి సంబంధించి కేబినెట్ ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశం మీద ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు రకాలైన సమస్యలు దీంట్లో లేవనెత్తి కేబినెట్ దృష్టి తీసుకుంటే ఈ కేబినెట్ దృష్టి తీసుకొచ్చిన ఈ అంశాల మీద కూడా మరోసారి గేటీ అయ్యి మరోసారి పూర్తి స్థాయిలో ఏదైతే విద్యుత్ శాఖలో జరుగుతుందో అయితే ఈ విద్యుత్ శాఖలో నిర్ణయాలు ఉన్నాయో ఇన్నింటి మరోసారి చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ కేబినెట్ ఈ రోజు ఏదైతే కేబినెట్ సమావేశం జరుగుతుంది ఈ కేబినెట్ సమావేశంలో ఈ సెకీ ఒప్పందాలపై అసలు ఈ సెకీ ఒప్పందంపై పూర్తిగా యూనిట్ విద్యుత్ ధర పెంచే దిశగా మారిపోయింది. విద్యుత్ ధరను తగ్గించేది ఎలా, అదేవిధంగా చర్యలు ఎలా తీసుకోవాలనే అంశాల మీద చర్చ జరుగుతుంది. అదాని పవర్ పై దాదాపు గంట నుంచి చర్చ కొనసాగుతుందని సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా కేబినెట్ సమావేశంలో ఈ రోజు ప్రధానంగా చర్చిస్తున్న 8 అంశాల్లో ప్రధాన అంశం అదాని విద్యుత్ అంశమే అని తెలుస్తుంది. శీల రైట్. థ్యాంక్ యూ రాజేష్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అదానీ పవర్ ఒప్పందంపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. సెకీ ఒప్పందంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కేబినెట్ చర్చిస్తోంది. ఒప్పందాన్ని రద్దు చేసి పెనాల్టీ చెల్లించడమా లేదా ఒప్పందంలోని ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవడమా అనే అంశంపై చర్చిస్తున్నారు. అదానీ విద్యుత్ ఒప్పందం కారణంగా 1,750 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం రద్దు చేసుకుంటే 2,100 కోట్లు పెనాల్టీగా చెల్లించవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో అదానీ పవర్ ఒప్పందంపై నిర్ణయం తీసుకునేంత వరకు పవర్ సప్లై అగ్రిమెంట్ ను పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలుపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. గుడ్ మార్నింగ్ ఎట్ వైఎస్ జగన్ గారు అంటూ వాస్తవాలు చెప్పే లెక్కలు ఒకసారి కళ్ళారా చూడండి అంటూ పోస్ట్ చేశారు. మీ నిర్వాకం తెలుస్తుందని, మీ పాలనలో సరిగ్గా ఈ సమయానికి 4.43 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని, బాధ్యతతో కూటమి ప్రభుత్వం 9.14 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందన్నారాయన. సేకరించిన 24 గంటల్లోనే రైతు ఖాతాలోకి డబ్బులు వేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతుకి అండగా నిలుస్తుంది అన్నారు నాదెండ్ల. బీఆర్ఎస్ లో సీక్రెట్ ఆపరేషన్ నడుస్తోందా? గులాబీ పార్టీలో తాజా పరిణామాలు చూస్తుంటే అవును అని అనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానైనా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు గులాబీ దళపతి స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతల పనితీరుపైనే గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. ప్రజాక్షేత్రంలో ఉంటున్న నేతలెవరు, టైంపాస్ చేస్తున్న నేతలెవరు అన్న దానిపై బీఆర్ఎస్ అధిష్టానం వివరాలు సేకరిస్తున్నారు. ప్రజా సమస్యలపై కొట్లాడకుండా తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న నేతలెవరు, ప్రజాక్షేత్రంలో ఉన్న వారికే పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పదవుల్లో యువతకు ప్రాధాన్యతపై ఫోకస్ చేసినట్లు స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ వ్యూహరచన చేస్తున్నారట. ఇందులో భాగంగానే మొదట పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
పార్టీ నేతల పనితీరుపై బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ చేసింది. ముఖ్యంగా పార్టీలో చురుగ్గా పాల్గొంటున్న వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పించే విధంగా వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా తెలంగాణ భవన్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న నేతలను ఇప్పటికే గులాబీ దళపతి గుర్తించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హడావుడి చేసిన ఇంకొందరు నేతలు సైలెంట్ అయిన విషయాన్ని సైతం గులాబీ బాస్ గుర్తించారు. ప్రజా సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాలని, క్యాడర్లోనూ జోష్ నింపాలని ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వం ఆదేశించిందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయినా నేతల తీరులో మార్పు రాకపోవడంపై కేసీఆర్ ఆరా తీసినట్టు తెలిసింది. ప్రతిపక్ష నేతలుగా ప్రజలకు భరోసా కల్పించాల్సిన నేతలు తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమాలకే పరిమితం కావడంపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల పక్షాన పోరాటం చేసే వారికి ప్రాధాన్యత కల్పించాలి అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ లో కొంత స్తబ్దత నెలకొంది. మరో స్థానిక సంస్థల ఎన్నికలకు నేతలను తయారు చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా యువతపై కేసీఆర్ ఫోకస్ పెట్టారట. పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేసి గ్రామ స్థాయి నుంచి యువతను ప్రోత్సహించాలని నిర్ణయించాలని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. యాక్టివ్గా ఉండే యువ నేతల వివరాలు అధినేత కేసీఆర్ సేకరిస్తున్నారట. గత అనుభవాల నేపథ్యంలో కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. యువతకు అవకాశం కల్పిస్తూనే కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండేవారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారట. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లుగా ఉన్నవారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. పార్టీకి యువ నాయకత్వం అవసరముందని భావిస్తున్న గులాబీ బాస్ సీనియర్లను పార్టీ కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారట. పార్టీ ఫిరాయించిన నేతలను మాత్రం నమ్మొద్దన్న అభిప్రాయానికి వచ్చారట. కేసీఆర్ సూచనలతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. డీలిమిటేషన్లో భాగంగా నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉన్న చోట ఇప్పటి నుంచే నాయకులను తయారు చేయాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. ఆర్థికంగా బలవంతులను, సమాజ సేవలో కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్న వారి వివరాలు సైతం కేసీఆర్ సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కొందరు బీఆర్ఎస్ నేతల తీరుపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో పార్టీ నేతలతో సతమతమవుతున్న కేటీఆర్ జనంలో ఉండే నేతలే పార్టీకి అవసరమని, గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామన్న సంకేతాలు సైతం ఇంటర్నల్ గా సూచించారట. పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గాల్లో సైతం యాక్టివ్గా ఉండాలని కేటీఆర్ చెప్పారట. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని హీరో వరుణ్ తేజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హీరోకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణతో స్వాగతం పలికారు. శేష వస్త్రాన్ని కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఎంతో మహిమలున్న శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని మొదటిసారి దీక్ష వేసుకుని దర్శించుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి అన్నారు. वंदे वक्षस्थले पुण्यसुजायमाने प्रमोदमाने धन्यमाने पुत्रै पौत्रै सुगतधरा దర్శనం చేసుకోవడమే చాలా అదృష్టం భావిస్తున్నాను. చాలా ఆనందంగా, చాలా మంచి దర్శనం అయింది. మొదటిసారి హనుమాన్ దీక్ష వేసుకున్నాను. సో మోస్ట్ పవర్ఫుల్ కొండగట్టుకి రావడం, హనుమంతుడు ఆశీస్సులు తీసుకోవడం నిజంగా చాలా అదృష్టం భావిస్తున్నాను. చాలా మంచి దర్శనం అయింది. నియోజకవర్గంలోని 2,26,000 మందికి ఒక జవాబుదారీగా పనిచేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి రమేష్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 4న పెద్దపల్లిలో జరిగే యువ వికాస్ బహిరంగ సభను విజయవంతం చేయాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సందేశం ఇవ్వనున్నారని తెలిపారు.
ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఈ 119 సెగ్మెంట్లలో 2 సెగ్మెంట్ల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు 500 కోట్ల రూపాయలు మన పత్తిపాక రిజర్వాయర్ కోసం శాంక్షన్ చేసింది. మీరు అందరూ చూసిన మా మీడియా మిత్రులందరికీ పత్తిపాక రిజర్వాయర్ గురించి 500 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గంతో మొన్న మేము స్థలం కూడా చూడడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ విషయాలు మా మీడియా ద్వారా ఎందుకు చెప్తున్నా అంటే చేసిన పని కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మాపై ఉన్నది. 18 కోట్ల రూపాయలు చెక్కాం భూ నిర్వాహకులకు. వాళ్ళ ముఖాలలో ఎంత సంతోషం ఉందో మీరు మీడియా మిత్రులందరూ చూసి 18 కోట్ల రూపాయలు ఎలాంటి శక్తులు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేయించిన. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పర్యటించారు. మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కింద మంజూరైన కుట్టు మిషన్, టైలరింగ్, మిల్క్ పార్లర్, కిరాణా దుకాణాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన స్వశక్తి సంఘాల మహిళలతో ఏర్పాటు చేసిన పిండి వంటల స్టాల్స్ ప్రారంభించి మహిళా పొదుపు సంఘాలకు మంజూరైన 2,40,00,000 చెక్కును మంత్రి శ్రీధర్బాబు అందించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.